వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం రెండు ఫోటోలు, హృతిక్ రోషన్ అలాగే డైరెక్టర్ బాబీ కొల్లి. వీళ్ళిద్దరు కొలాబరేషన్లో ఒక సినిమా రాబోతుంది బాలీవుడ్లో అని చెప్పేసి ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉంది. దీన్ని లీక్ చేసిన వాడు సీనియర్ రైటర్ అయినటువంటి కోనా వెంకట్. రీసెంట్గా ఆయన ఒక ఇంటరాక్షన్లో ఈ విషయాన్ని ఆయన బయటపెట్టాడు. మేమిద్దరం కలిసి, నేను బాబీ ఇద్దరం కలిసి ముంబైకి వెళ్ళి హృతిక్ రోషన్కి ఒక కథ చెప్పాము, తనకు నచ్చింది. ఇప్పుడు బాబీ ఆ ప్రాజెక్ట్ మీద దాని మీద వర్క్ చేస్తున్నాడు అని చెప్పేసి ఏదైతే కోనా వెంకట్ దాన్ని స్పిల్ అవుట్ చేశాడో ఇప్పుడు అందరూ కూడా నిజంగా ఇది పాసిబుల్ అయినా హృతిక్ రోషన్ బాబీకి డైరెక్టర్గా ఛాన్స్ ఇస్తాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. నిజంగా అయితే బాగుంటుంది. ఈ కొలాబరేషన్ కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా మన తెలుగు డైరెక్టర్లు బాలీవుడ్లో కూడా తమ జెండాని ఎగరేస్తున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ అక్కడ ఎంత పెద్ద డైరెక్టర్ మనందరికీ తెలుసు కదా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం బాబీ మెగాస్టార్ చిరంజీవి తోటి వర్క్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ సినిమా షూటింగ్ అతి త్వరలోనే మార్చిలో మొదలు కాబోతోంది, అంటే ఈ నెలలోనే మొదలు కాబోతోంది అని చెప్పేసి ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా, ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పుడే తన షోల్డర్కి జరిగినటువంటి కీ హోల్ సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారు. రీసెంట్గానే నిన్ననే ఆయన తన చేతికున్నటువంటి బ్యాండేజ్ని తీసేశారు. సో కాబట్టి మరికొన్ని రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఆయన షూటింగ్లోకి వస్తారు అని చెప్పేసి మనకి తెలుస్తోంది. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఆ సినిమాని, ఎవరైతే ఇప్పుడు టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతూ ఉన్నారు. సో దాని తర్వాత మరి హృతిక్ రోషన్ తోటి బాబీ వర్క్ చేస్తాడా, లేకపోతే ఇంకొక సినిమా చేసి ఆ తర్వాత హృతిక్తో చేస్తాడా అనే విషయంలో క్లారిటీ రావాలి. హృతిక్ రోషన్ కూడా యాక్చువల్గా క్రిష్, తను ఏదైతే ఫ్రాంచైజీ ఉందో క్రిష్ అది ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. ఆ ఫ్రాంచైజీలో క్రిష్ 4 సినిమాని తను చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా అవుతుంది. అది వర్కౌట్ కాదు ఆ బడ్జెట్కి ఆ సినిమా, ఎందుకంటే అది సూపర్ హీరో సినిమా. ఖచ్చితంగా సీజీ వర్క్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. దాన్ని మీట్ చేయాలంటే చాలా పెద్ద బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ పెడితే మళ్ళీ రేపు ఆ బిజినెస్ పరంగా వర్కౌట్ అవుతుందో లేదో అనేటువంటి సందేహాలు వ్యక్తం అవడం వల్ల ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ని హృతిక్ రోషన్ ఆయన టీం పక్కన పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన కథలు వింటున్నాడు. సో అందులో భాగంగా బాబీ కోనా వెంకట్ కలిసి చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అది ఆయన్ని ఇంప్రెస్ చేసి దీని మీద వర్క్ చేయండి, మనం చూద్దామని చెప్పేసి ఆయన అన్నట్టుగా మనకి ఇప్పుడు ఏదైతే కోనా వెంకట్ చెప్పారో దాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. సో పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తి చేసి రెడీ చేసి మరోసారి హృతిక్కి తను నెరేట్ చేసే అవకాశాలు ఉన్నాయి బాబీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఎప్పుడు వెళ్తాడు మళ్ళీ, ఎందుకంటే ప్రస్తుతం ఎడుదరికి కాస్త ఖాళీగానే ఉన్నాడు, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కాబట్టి షూటింగ్ మొదలయ్యే లోపల చిరంజీవి సినిమాది మళ్ళీ తను ఆ పూర్తి స్థాయి స్క్రిప్ట్ని రెడీ చేసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి మీట్ అవుతాడా లేదా, సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్లు మళ్ళీ మనం తెలుసుకొని నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.